హల్లెలూయా. బంగారు మీద బహుధన ధాన్యములున్నను, బంగారు మీద బహుధన ధాన్యములున్నను, మంచి మనసు లేనితో నీవు నరకాదిలో మారు మనసు లేనితో నీవు నరకాదిలో నీ గుణము మెచ్చిందిరా, నీ ధనము కాచుకున్నను, నీ ధనము మెచ్చిందిరా, నీ ధనము కాచుకున్నను, మనసు లేనితో నీవు నరకాదిలో మారు మనసు లేనితో నీవు నరకాదిలో నామలో వందనాలు చెల్లించుకుంటున్నాం. పిల్లరా, మరి ఈ సువార్త మనాన్ని మేము మోసుకుంటూ మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే, మేమందరం కూడా ఒకప్పుడు యేసు అంటే ఎవరో తెలియదుకున్న వారందరికీ, కానీ ఎవరో ఇలా ప్రకటిస్తూ వచ్చినప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నాం, మారు మనసు పొందాం. ఈ లోకంలో మేము అనుసరించినంతా కూడా చివరికి వ్యర్థమైన గుర్తెరిగి యేసు రక్తం మరి ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా మారుస్తుంది. మోసపోకుడి దేవుడు ఎక్కిరించేవాడు. ఆణిని తరుము గలవారినను, పురుష సంయోగులను, వ్యభిచారులైనను, దొంగలైనను, దోచుకుని వారినను, మోసగాండ్రులను ఎవ్వరు కూడా దేవుని రాజ్యములకు వారసులు కానేరు అని బైబిల్ చెప్తుంది. దయచేసి ఇటువంటి స్థితిలో ఎవరున్నా యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, తపస్సులు చేసినా, అన్నదానాలు, దాన ధర్మాలు, పూజలు, పురస్కారాలు చేసినా, ఇలాంటి పాపం ఎవరిలో ఉన్నా వాడు ఏ ఒక్కరు కూడా స్వర్గానికి ఎలరు అని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. అయితే దేవుని యొక్క కృపావరం, యేసుక్రీస్తు యొక్క ప్రేమ ప్రతి మనిషి నరకానికి వెళ్లకుండా స్వర్గానికి రావాలనే ఉద్దేశంతోనే మనుషుల కొరకు దేవాది దేవుడిని యేసుక్రీస్తు ప్రభు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనంటే మనుషులు పాపం చేయడం వల్ల, ఆ పాపం వల్ల ఆరుని అగ్నిగంధాలతో ఉండే గుణములోనికి వారసులు కాబోతున్నారు. ఆ అగ్నిగంధాలతో ఉండే గుణము నుంచి ఆయన మాత్రమే ఎందుకు తప్పించాలని అనుకుంటే, ఏ తల్లి, ఏ తండ్రి అయితే ఏ బిడ్డను కంటారో ఆ బిడ్డ కొరకు ఆ తల్లిదండ్రులు ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడతారు. పిల్ల రాజుని బట్టి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఎందుకు ప్రాణం పెట్టాడంటే, నిన్ను చేసినటువంటి దేవుడు ఆయనే. నేను ఈ లోకంలో జీవవాయువును ఈ నాసికా రంధ్రాలలో ఊది నేను మనిషిగా చేసినటువంటి దేవుడు ఆయనే. నువ్వు తప్పు చేసి నరకానికి వెళ్ళిపోతుండగా ఆ తప్పు నుంచి తప్పించడానికి మనుషులు అనేక మంది మోసం చేశారు. కోడి రక్తమో, ఎద్దుల రక్తమో, పొట్టేల రక్తమో, దొన్నపూతుల రక్తమో, ఆ రక్తాన్ని కాల్చినట్లయితే ఇదిగో మన స్వర్గానికి వెళ్తామని మోసం చేశారు. బైబిల్ చెప్తుంది, మోసపోబోకండి. అవన్నీ పాపముతో మిళితమైనటువంటివి. జంతువులు, పక్షులు, వాటి రక్తం మనిషిని పవిత్రులుగా మార్చలేదు కాబట్టి మోసపోవద్దు. అయితే ఏ రక్తం, రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పుణ్యదాన బలియాగం. పాపానికి విరుగుడు రక్తం కావాలి. ఆ రక్తము పుణ్య పురుషుడైన వ్యక్తి తనకు తానుగా సొంతంగా ఈ లోకానికి వచ్చి రక్తం కార్చాలి. అలాగే రక్తం కార్చిన దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే యేసు ప్రభు మాత్రం ఒక్కడే ప్రేమించబడ్డారా. ఎందుకంటే ఆయన్ని ఎవరు బలవంతం చేయలేదు. ఆయన కొట్టారు, ఆయన సిలువ వేయకూడదని అనేక సార్లు ఆయన ఇబ్బంది పెట్టారు. కానీ ఆయనగా సిలువకు అప్పచెప్పుకున్నాడు. ఎందుకనంటే ఆయన మాత్రమే, పుణ్య పురుషుడు మాత్రమే తనకు సొంతంగా అప్పచెప్పుకున్నప్పుడే ఆయన రక్తం కారుస్తాడు. ఆయన చేతుల్లో, ఆయన కాళ్ళల్లో, ఆయన తలలో, ఆయన పక్కలో, ఆయన శరీరం అంతా రక్తమయమైంది. రక్త గాయాలయ్యాయి.
ఆయన శరీరం ముద్దలు ముద్దలుగా రాలిపోయింది. ఈ పాపము చేయనటువంటి ఆ దేవుడు ఎందుకు అలా అయ్యాడంటే, నువ్వు నేను చేస్తున్న పాపం నిమిత్తము మన తల్లిదండ్రులు మన కొరకు ఏ విధంగా ప్రయాసపడతారు. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు ఆయన రక్తం కాల్చాడు, ప్రాణం పెట్టాడు. యేసు రక్తం, బైబిల్ చెప్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా మారుస్తుంది. యేసు రక్తం ప్రతి పాపాన్ని కలుగుతుంది. సహోదరుడా, సహోదరి, జ్ఞాపకం చేసుకుని ఈ లోకంలో నీ పాపాన్ని తీసివేయడానికి ఈ లోకంలో ఏమీ లేవు. ఒకటే ఒకటి, యేసు రక్తం మాత్రమే. ఆయన చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు స్వర్గానికి రారని. ఆయన అంగీకరించు. నువ్వు తెలుసో తెలియక చేసిన ప్రతి పాపాన్ని నీ నోటితో ఒట్టుకొని ఆయన్ని రక్షకుడు అంగీకరించినట్లయితే యేసు రక్తమే పాపాన్ని కడిగి, ఒకవేళ ఈ రోజు నువ్వు మరణిస్తే ఎప్పుడు మరణిస్తావో తెలియదు, మరణమే దైవ రాజ్యానికి వారసుని వారసురాలు అవుతాన్ని యేసు నామములో నీకు నేను తెలియజేస్తూ నీకోసం నేను ప్రార్థించబోతున్నాను. నీకు ఇష్టమైతే, నీకు అంగీకారం అయితే, నువ్వు పాపమైన గుర్తెరిగితే ఈ ప్రార్థనలు ఏకీభవించి మనందరూ కూడా ఈ గ్రామం కొరకు ప్రార్థించేద్దాం. చేతులెత్తి ప్రార్థించేద్దాం. మా పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిని తిరుగు దేవా, కృప కలిగిన దేవా, సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతాలకు సుందరాలను చెప్పావు. అవును నా తండ్రి, సువార్తను ప్రకటించకపోతే ప్రతి బిడ్డ పాదములు సుందరాలుగా మార్చబోతున్నారు. ప్రజలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎక్కడైతే ప్రకటించామో ఎంతమంది విన్నారు ప్రభా. ప్రభుత్వం మీ ప్రయాస వ్యర్థం కాకుండా నైనా మా ప్రయాస వ్యర్థము కాకుండా ప్రభా కొన్ని ఆత్మ రక్షణ నడిపించండి. నూతనమైన హృదయాలు తెరవండి, నూతనమైన మనసు దయచేయండి. ఈ మామూలు గ్రామ చుట్టూ మీ కంచమైన నాయన మేము చేసిన ప్రార్థన వల్ల ఈ గ్రామాన్ని జీవించావు, ఈ గ్రామాన్ని ఆశీర్వదించావు, ఎన్నో అపాయాలు తెప్పించావు, ఎన్నో కీడులు తెప్పించావు, ఎన్నో యాక్సిడెంట్లు తెప్పించావు, అనేక రక్షణలోకి వచ్చారు నాయన. కానీ కొంతమందిని గ్రహించలేకపోతున్నారు ప్రభా. మా శక్తి, మా భక్తి, మా బలం, మా డబ్బు అనుకుంటున్నారు కాదు నాయన. మీ బిడ్డలుగా, పరిశుద్ధులుగా, మీ రక్తంలో కొనబడిన వారిగా, కడగబడిన వారిగా చేసిన ప్రాణులు అంగీకరించి ఈ గ్రామానికి మీరు చేసిన వేలును పెట్టి నాయన మిమ్మల్ని స్థుతిస్తున్నాం, నయనపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. మరొకసారి గ్రామాన్ని జీవించు, ఈ గ్రామాన్ని ఆశీర్వదించు. ఈ గ్రామంలో బిడ్డ చుట్టూ పెంచి మీ పాపంతల భద్రతను తెచ్చి, పాప శాపం విడుదల తెచ్చి, రాజ్య వారసత్వాన్ని తెయి. అందుపడుతున్న సాతాను కార్యాన్ని, దెయ్యపు కార్యాన్ని, అంధకార చీకటి కార్యాన్ని యేసు నామములో బంధిస్తున్నా. ఆత్మల కట్టుగా నిలబడుతున్న అంధకార చీకటి శక్తుల్లో యేసు నామములో గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాక, యేసు సర్వశక్తి కలిగిన నామములో గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాక. శాతపడి శక్తులు, మంత్ర శక్తులు, తోడుబాట శక్తులు, చిల్లంగి శక్తులు, బిల్లు శక్తులు, చీకటి శక్తులు, కనబడి దురాత్మ సమూహాలని యేసు నామములో బంధిస్తున్నారు. మీ హస్తాలు వాళ్ళందరూ సమర్పించుకుంటాం. ఈ సువార్తల ప్రకటనతో ప్రతి బిడ్డని వారిని వారి కుటుంబాలను జీవించి ఆశీర్వదించమని, దాన్ని మేమైతే వెళ్తున్నాం, విత్తన వేశాం, అది మొలిసినట్లు కృప చూపించమని ప్రకటించడం మా పని చేయడం మీ పని సెలవించాం. నా పని మీరు చేయండి, మీ పని నేను చేస్తాను వాగ్దానం చేసింది. ప్రకటించడానికి వచ్చే ప్రతి బిడ్డ ఇంటిలో, కుటుంబంలో, బిడ్డల్లో మీ కార్యాలు జరిగించి మీ పని చేసి భయం తెచ్చుకోమని, సుఖమైన నిద్రను, ఆయుష్ను, ఆరోగ్యం ఇవ్వమని, మీ చెత్తమత్తి రేపు రే కాలం వేసి పని చేయడం కోరి చూపించమని యేసు నామములో ప్రార్థించని వేడుకుంటున్నాను తండ్రి. అదే దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, ఆ యొక్క రాకడ పర్యంతరము ఈ గ్రామానికి మనందరికీ తోడు నడిపించి కాపాడి భద్రపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.